అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు మనం మందార మొక్కలకైతే మంచి ఫెర్టిలైజర్ ఇచ్చేద్దాము. ఆ ఫెర్టిలైజర్ ఏంటి అని చెప్పబోయే ముందు మన మందార మొక్కలు చూడండి ఎంత పెద్ద సైజులో పువ్వులు అనేవి ఈడాయో. మళ్ళీ దగ్గరగా కూడా మనకు మొగ్గలు అనేవి చాలా ఎక్కువగా పూసాయి అన్నమాట. ఇలాగా ఎక్కువ మొగ్గలు రావాలి అనేసి అంటే 15 రోజులకు ఒకసారి మనం మార్చి ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి. అలా ఇచ్చామనేసి అంటే మనకి దేవుడికి కావలసిన పువ్వులన్నీ కూడా మన తోటలోనే మనం కోసుకోవచ్చు అనమాట. ఇది తెల్ల మందారం చూడండి, ఒకే దగ్గర ఎన్ని మొగ్గలు అయితే ఉన్నాయో చూసారే ఎంత చక్కగా కనిపిస్తుందో. అక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, అది మన గార్డెన్లో వచ్చిన చెత్త అండి. ఆ చెత్త అంతా కూడా మొక్కల దగ్గర అయితే ఇలా వేసేస్తూ ఉంటాను. దీనికైతే చూడండి ఎన్ని మొగ్గలు అయితే వచ్చాయి, ఎంత పెద్ద సైజులో అనేది ఫ్లవర్ అయితే వచ్చిందో చూసారు కదా. ఇలాగా మనము మొగ్గల్ని పువ్వుల్ని హార్వెస్ట్ చేసుకోవాలి అనేసి అంటే 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ఏం ఫెర్టిలైజర్ ఇస్తున్నాము అనేసి అంటే బోన్ మీల్ అండి. 1 స్పూన్ బోన్ మీల్ అయితే సరిపోద్దండి. ఒక మొక్కకి 1 స్పూన్ బోన్ మీల్ ఒక మొక్కకి ఇచ్చాము అనేసి అంటే 15 రోజుల వరకు కూడా ఏ ఫెర్టిలైజర్ మనం ఇవ్వనవసరం లేదు. ఈ బోన్ మీల్ మొక్కలకి ఎలా ఇవ్వాలి అనేసి అంటే మొక్క చుట్టూరు కూడా ఏదైనా స్టూల్ సహాయంతో మట్టిని అయితే కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత 1 స్పూన్ బోన్ మీల్ని ఇలా మొక్క చుట్టూ కూడా వేసుకొని కొంచెం చేత్తో అయితే ఆ మట్టిని కవర్ చేసేయాలన్నమాట. కొంచెం కదిపేయాలి. అలా కదిపిస్తే సరిపోద్ది, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.